ఏంది ఎవరు ఆటో వేసిందా నీ మీద కూడా పడ్డదేందా కూర్చోని నా మొహం మీద పడలా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే మేము నరసింహస్వామి వెళ్తున్నాం అనమాట విలీజ్ చేయడానికి ప్రాక్టీస్కి అయితే గాయ్స్ పోదామా? ఎక్కడో కొడుతుంది సీనా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య ఈడికుంది. ఓకే లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. ఓకే గాయ్స్ లెట్స్ గో స్టార్ట్ ద రైడ్. ఓకే గాయ్స్ ఇంకైతే మన వాళ్ళు అయితే కదిలేశారనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ నరసింహస్వామి కొండ వీలీ ప్రాక్టీస్ కోసం అయితే వెళ్తున్నాము. మన వాళ్ళు తొక్కడానికి కష్టం అని చెప్పి ఇప్పుడైతే డైరెక్ట్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అట్టయితే తొక్కుంటా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఇట్లాగైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫైనల్గా అయితే మేము సైకిల్ అయితే తొక్కలేక ఆడదాకా వెహికల్స్కి అయితే ఫ్యూల్ అయితే లేదు. ఫ్యూల్ అయితే కొట్టించేసుకొని ఇంకైతే మనం అయితే బయలుదేరేద్దాము. పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మేము. యాడ పెట్రోలా? ఓకే గైస్ ఫైనల్గా అయితే ఫ్యూల్ అయితే పట్టించేసుకున్నాం అన్నమాట వెహికల్కి అయితే. ఇంకైతే స్టార్ట్ అవడమే. ఓకే గైస్ ఇంకా పోదాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కదలండి రా. ఇంకైతే వే అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా డైరెక్ట్ నరసింహస్వామి కొండ ఎక్కడ నాన్ స్టాప్ పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నాం. ఇంకా పత్తి ఈ రూటే గాయస్ ఇంకైతే వచ్చామన్నమాట. వేసేసాడు, బాగా వేసేసాడు. బ్రో వాళ్ళు అయితే మధ్యలో అయితే కలిసారనమాట మనతో.
అది బ్రో వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ అయితే చూసారనమాట ప్రాక్టీస్ చేయడానికి. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే మేము. జస్ట్ ఒక 2 సేపు కాసేపు ఉండి నెక్స్ట్ అయితే నరసింహస్వామి కొండకైతే వెళ్తాం మేము కూడా. ఆడైతే ప్రాక్టీస్ చేస్తున్నారంట వీళ్ళు. జస్ట్ పోయి చూసేసి ఇంకైతే వెళ్దాము మన వాళ్ళు అట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటని. ఇదే గాయ్స్ వీలీ ప్రాక్టీస్ ప్లేస్ అన్నమాట. కాసేపు అయితే ఉండైతే వచ్చేసాం గాయస్. ఇంకైతే అక్కడ ఇంకైతే నరసింహస్వామి కొండకైతే బయలుదేరేసాం అనమాట మేమైతే. ఇప్పుడైతే బండి అయితే సర్వీస్ అవుతుందయ్యా. అంటే మళ్ళీ జాగ్రత్తగా అయితే పోవాలి కదా ఇక్కడ కురవ. అక్కడైతే పాచి అయితే ఫుల్గా పట్టేసి ఉంటుంది అనమాట. ఆ పాచి మొత్తం చూసుకొని పోవాలి. మనోడు సైకిల్ కూడా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఈ రోడ్డు జారిపోద్ది, స్లిప్ అయిపోతుంటుంది. అందులో ఈ స్కూటీ కదా మొత్తం పాచే కానీ కరెక్ట్గా అయితే అందులో నీళ్ళు పడేది. ఫోర్త్ అయితే పెద్దగా లేదు, హైట్గా ఉంది. టైర్లు అయితే క్లీన్ అయిపోయినాయి సైకిల్ కూడా. మనోడైతే స్కూటీని బాగా వాల్చాడు అనమాట. కార్ ఆయన వచ్చేదో మాట్లాడాడు. ఏంద్రా ఆయన వాల్చడం అయినా నువ్వా పడ్డావనుకో నీకు బొమ్మే వాళ్ళు కావాలరా. అది చెప్పకూడదు, అట్ట పడుతుంది నీకు కూడా. ఎగిరిపోతావు గాలిలో. అబ్బా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే సాంగులు. ఇంకైతే మనం కొండ మీదకైతే ఎక్కుతున్నాం అనమాట. కొండ అయితే అదేను. ఆడైతే గేట్ అయితే వేసేస్తున్నారు. ఆడైతే ఒకరో గేట్ అయితే తీసేసినాక ఇంకైతే మన వాళ్ళు అయితే ఎక్కేస్తున్నారు. మన వాళ్ళే మెకానికల్ అనమాట. మోయే 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 ఏంది లేదా ఎవరు ఆటో వేసిందా? నీ మీద కూడా పడ్డదేందా? నీ మీద పల్లా ఆటో అయితే మహమాత్తం చూడండి గాయ్స్. చూడండి మనోడు ప్యాక్ మోయే మోయే. మనోడు వాటర్ కూడా తెచ్చాడు. శాప పత్తిడ ఏం సీల్ కూడా వేస్తున్నారు దీనికి. అదే ఫస్ట్ అయితే ప్రమాదం అయితే చూడమ్మ ఒకసారి చూడు. నువ్వు ఆపుకుంటున్నావా? నోటికైతే సైకిల్కి అయితే ప్రాబ్లం వచ్చేసిందంట.
ఏం ఎగిరిపోయినాయా? ఎవరికి ఎక్స్ట్రా ల్యాబేసి. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. మోయే పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఓకే గాయ్స్, ఇంకైతే బయలుదేరుతున్నాం. కొండ మీదకైతే బయలుదేరుతామా? అది తమం చూసుకుంటా, నువ్వు రికార్డ్ చేయరా. రే లేపండి రోడ్నా. మోయే కొండ మీదకి వెళ్ళారు కదా, టికెట్లు అయితే తీసుకున్నాం గాయస్. ఇంకైతే కొండ మీదకైతే వెళ్ళిపోయి 4 టికెట్లు అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకైతే మేము స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాం. వీలి లేపే స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేము. స్పాట్కి అయితే వచ్చేసాం గాయస్. ఇంకైతే ఇక్కడ నుంచి ఇంకా మన వాళ్ళు వీలి అయితే దుమ్ము రేపేస్తారు ఇంక ఇక్కడ చూడండి గాయస్. నాకు రావట్లేదు సార్. అబ్బా సాయిరామ్. చూడండి చపాతీలు తింటున్నారు. చపాతీ. దున్నపోతుల తిని దున్నపోతుల. ఇంకోసారి డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్. అది వాంటెడ్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఎక్సలెంటరీ. ఇప్పుడైతే మనోడైతే వీలైపోయినాయి చూద్దాం. అక్షయ్ ఏంద్రా అది? ఫైనల్గా అయితే నా వెహికల్ మీద కూడా అయితే వీలీ లేపామన్నమాట. ఆ టైర్ అయితే చీలిపోయింది, మధ్యలోకి అయితే చీలిపోయింది అనమాట. జాగ్రత్తగా అయితే ఇంటికి వెళ్ళాలి. దారిలో అయితే హ్యాండ్ ఇచ్చిందంటే అంతే అస్సాం అనమాట. ఇంకైతే వెహికల్ని అయితే జాగ్రత్తగా వేసుకోపోవాలి. అక్కడైతే కరెక్ట్గా మిడిల్ అయితే చీలిపోయింది అనమాట. ఎయిర్ అయితే ఇంకా ఉంది లోపల. ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇంటికైతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఫైనల్గా అయితే దేవుడి కాడకు కూడా వెళ్ళిపోయి బొట్టు అయితే పెట్టేసుకున్నాము. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గాయ్స్. బాయ్ బాయ్.